హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం లాస్ట్ డే. మన ఓట్స్ ఏ విధంగా ఒక్కొక్కరికి వచ్చాయో, వాళ్ళకి ఏ విధంగా ఓటింగ్ జరిగిందో, ఎవరు ఎలిమినేషన్ జోన్లో ఊరో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే చివరి 3 స్థానాలు ఖచ్చితంగా ఎలిమినేషన్ జోన్లో ఉన్నట్టే, వాళ్ళకి ఇబ్బందిలో ఉన్నట్టే. ఎవరు ఎలిమినేట్ అవుతారో మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఈ వారం ఒక ఊహించని పర్సన్ ఖచ్చితంగా ఎలిమినేట్ కావచ్చు అనే సమాచారం అయితే నాకు అందుతుంది. నాకు అందిన డేటా ప్రకారం మాత్రమే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఊహించని పర్సనే ఈ వారం ఎలిమినేషన్ కావచ్చు. అయితే ఈ వారం టాప్లో కళ్యాణ్ గారు ఉన్నారు 37%. ఇప్పటికీ శుక్రవారం రోజు ఇప్పటికి నేను వీడియో చేసే టయానికి 37%తో కళ్యాణ్ గారు ఉన్నారు. 2% ఓట్లు పెరిగినాయి కళ్యాణ్కి. ఈ ఓట్స్ అనేవి ఓన్లీ కళ్యాణి తనుజ కూడా వచ్చి యాడ్ అవుతున్నాయా అనేది ఇంకా మనకి తెలియదు. ఒకసారి తనుజ కూడా ఎలిమినేషన్లోకి వస్తే అప్పుడు మనకి తెలిసిపోతుంది. తర్వాత ఇమానియల్ కూడా 26%తో ఓట్లు నమోదు అవుతున్నాయి. ఆయనకు కూడా బాగానే ఓట్స్ పడుతున్నవి. ఇమానియల్ మంచి కామెడీ టైమింగ్ అయితేంది, ఆయన ఇంట్లో ఉంటున్న తీరు అయితేంది, అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడం ఏంది, అందరి బాధల్లో పంచుకోవడం ఏంటైంది, దానివల్ల ఇమానియల్ కూడా బాగా ఓటింగ్ జరుగుతుంది. తర్వాత భరణి ఓటింగు 16% ఓటింగ్తో థర్డ్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా భరణి గారు కూడా ఈ వారం సేవ్ కావచ్చు, 100% సేవ్ కావచ్చు. ఎందుకంటే భరణి గారికి ఓటింగ్ మంచిగా 16% అంటే ఓటింగ్ బాగానే జరుగుతున్నట్లు లెక్క. కానీ మనం చెప్పలేము, ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఒకసారి ఎలిమినేషన్ అయ్యి హౌస్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు కాబట్టి మనం చెప్పలేము ఫ్రెండ్స్. భరణి గారిని కూడా మనం ఊహించకుండా ఎలిమినేషన్ చేయవచ్చు బిగ్ బాస్ గారు. ఎందుకంటే బయట పరిస్థితులన్నీ తెలుసుకొని వచ్చిన వాళ్ళని, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళందరినీ బయటికి పంపిస్తుండు. ఇప్పుడు భరణి కూడా ఒక విధంగా చెప్పాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బయటికి వెళ్ళిండు, ఒక 2 వీక్స్ అట్లా బయట ఉండి మళ్ళీ లోపలికి వచ్చింది. కాబట్టి నాకు తెలిసి భరణి గారిని పంపే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఒకవేళ ఈ వారం లేడీని పంపదలుచుకోకపోతే మాత్రం భరణి గారిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. తర్వాత డీమాన్ పవన్, ఈయన కూడా ఎలిమినేషన్ జోన్లో ఉండు ఫ్రెండ్స్. ఒకవేళ బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా డీమాన్ పవన్ని ఈసారి హౌస్ నుంచి ఎలిమినేషన్ చేయొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే బిగ్ బాస్ ఊహించింది అందివ్వడమే బిగ్ బాస్ పని. ఎందుకంటే ఇది రణరంగం అని ముందర నుంచి చెప్పాడు. అంతేకాకుండా బిగ్ బాస్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. బిగ్ బాస్ అనేది మన ఓటింగ్ ద్వారా వచ్చేదానికంటే కూడా ఊహించింది చేస్తేనే, చాలాసార్లు ఓటింగ్ ద్వారా వచ్చిన ఓట్ల కంటే కూడా ఊహించని దాన్ని చేసేవాడు బిగ్ బాస్. ఎందుకంటే తనకెవరు ఇష్టమైన వాళ్ళనే హౌస్లో ఉంచుతాడు. ఎవరైతే ఎంటర్టైన్మెంట్ చేస్తారో, ఎవరైతే సాంప్రదాయం అనిపిస్తుందో వాళ్ళని మాత్రమే ఉంచడం జరుగుతుంది. నాకు తెలిసి మేబీ ఒకవేళ డీమాన్ పవన్ని ఇంట్లోంచి పంపించే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నవి, మనం చెప్పలేము ఓటింగ్ ప్రకారం కాకుండా ఉంటే. తర్వాత సంజన గారు కూడా డేంజర్ జోన్లో ఉర్రు. ఈమెకి వచ్చేసి 8% ఓటు నమోదవుతుంది. ఎందుకంటే డీమాన్ పవన్కి ఆల్రెడీ 11%. ఇప్పుడున్న ఓటింగ్ శుక్రవారం లాస్ట్ డే, ఈరోజు ఇప్పుడు నీ వీడియో చేసే టైంకి 11% ఓట్లతో ఆయన ఉండు. తర్వాత సంజన గానేమో 8%తో ఓట్లతో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అన్అఫిషియల్ డేటా ప్రకారం మాత్రమే ఈ ఓట్ల లెక్కింపు అనేది మా కాడ ఉంది. నాకు అందిన డేటా సమాచారం, నేను పొందిన డేటా సమాచారం ప్రకారమే. ఈ అఫీషియల్ డేటా కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అఫీషియల్ డేటా వచ్చేసి బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. బిగ్ బాస్ ఎవరినైనా ఎలిమినేషన్ చేసే అధికారం బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. తర్వాత లీస్ట్ అండ్ లాస్ట్ చివరిగా ఉన్నది మాత్రం దివ్యానే. ఖచ్చితంగా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ వారం హౌస్ నుంచి దివ్య వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది ఓటింగ్ ప్రకారం అయితే, మనకు అందిన డేటా ప్రకారం. ఎందుకంటే బిగ్ బాస్ డేటాకి మన డేటాకి మ్యాక్సిమం 1% తేడా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు దివ్యకి తనుజకి మధ్య జరిగిన గొడవ అయితే అల్టిమేట్ ఫ్రెండ్స్. ఈరోజు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, తనుజ ఫ్యాన్స్ అయినా ఎవరైనా చూడండి. ఎందుకంటే ఈమె దివ్య తనుజని ఓర్వలేకపోతుంది, దేనికో అనేది అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా దివ్య తనుజని అర్థం చేసుకోలేకపోతుంది భరణి విషయంలో. భరణికి ఆమెకి నిన్న పాపం తనుజకి చాలా కాలు నొప్పి అయినప్పుడు భరణి సాయం చేయడానికి వెళ్ళిండు. అప్పుడు భరణిని చూసి ఆమె
ఏ విధంగా ఫీల్ అయింది, ఆమె బ్రదర్గా ఫీల్ అవుతుందా అనేది కూడా అర్థం కాలేదు. నిన్న భరణి గారు కూతురు వచ్చినప్పుడు మాత్రం నాకు ఓన్ బ్రదర్ లెక్క ఫీల్ అవుతున్నా అంటది. ఇమానుయేల్ దగ్గర కూర్చున్నప్పుడేమో నేను నా ఫీలింగ్స్ ఆయనకి అర్థం చేసుకోవట్లేదు, నేను మా అమ్మ కంటే మా నాన్న అంటే మా వాళ్ళకంటే నాకు వీళ్ళంటే ఎక్కువ ఇష్టం, కానీ వాళ్ళందరికంటే కూడా భరణి గారంటే ఇప్పుడు ఎక్కువ ఇష్టం అని ఇమానుయేల్ వాళ్ళతో చెప్పడం అసలు ఏందనేది అర్థం కావట్లేదు ఆ ఫీలింగ్స్ అనేది. మళ్ళీ ఒకసారి ఏమో బ్రదర్ అంటది, నాకు నిజమైన బ్రదర్ అంటది. ఇవాళ మాత్రం అసలు తనుజతో దివ్యకు మధ్య అయిన వార్ మాత్రం అల్టిమేట్ ఫ్రెండ్స్ కెప్టెన్సీ టాస్క్లో. ఎందుకంటే అసలు దివ్య తనుజాని అర్థం చేసుకోలేకపోతుంది, తనుజ మాత్రం దివ్యాని అర్థం చేసుకుంది. మేబీ ఎందుకో అండర్స్టాండింగ్ భరణి విషయంలో మాత్రమే వీళ్ళిద్దరు హర్ట్ అవుతారు. ఎందుకంటే తనుజనేమో ఫస్ట్ కంచి ఉంది ఆల్రెడీ భరణి గారితో, ఫాదర్ అనుకుంటా వాళ్ళిద్దరి మధ్య ఫాదర్ బాండింగ్, వాళ్ళిద్దరి మధ్య తండ్రి కూతుల మధ్య బాండింగ్. ఎందుకంటే భరణి గారి కూతురు కూడా సేమ్ తనుజ లాగానే ఉంది, ఆయన కూడా తనుజాని తన బిడ్డలాగానే ఊహించుకుంటుండు. ఎందుకంటే నిన్న మనకి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థం కావాలి, దగ్గర పోలికలు ఉన్నాయి వాళ్ళిద్దరికి, తనుజకి భరణి గారి బిడ్డకి. కానీ ఇక్కడ దివ్య అది అర్థం చేసుకోవట్లే, ఆమె ఏందో అసలు నాకు అర్థం కావట్లేదు. నిన్న కాలు నొప్పి అవుతుంటే పాపం ఆమె కాలు పాపం ఎక్సర్సైజ్ చేసి ఆమె కొద్ది పిసికి బెనికిన కాడ పాపం మందులాగా పూస్తుంటే అసలు దాన్ని తట్టుకోలేకపోతుంది ఆమె దివ్య. ఆ విధంగా ప్రవర్తించడం ఎందుకు, ఇట్లాంటివి చేసుకొని ఆమె ఎలిమినేషన్ దగ్గరికి తీసుకొచ్చుకుంది ఓటింగ్ ప్రకారం. కానీ బిగ్ బాస్ ఒకవేళ దివ్యాని ఉంచదలుచుకుంటే హౌస్ హీటింగ్ దశలో ఉండాలని అనుకుంటే అసలు ఇద్దరు కొట్టుకోబోయారు. ఇవాళ మామూలుగా కాదు, ఇద్దరు కొట్టుకోబోయారు ఫ్రెండ్స్. దివ్య అసలు మీదకి వచ్చేస్తుంది, అంటే అసలు తనుజ అంతేందో చూడాలి, కొట్టేయాలి అన్నట్టే దివ్య వ్యవహరిస్తుంది. కానీ ఇది కరెక్ట్ వే కాదు. భరణి గారు అప్పటికే చెప్తారు. అంతేకాకుండా నిన్న భరణి గారి కూతురు కూడా హౌస్లోకి వచ్చి ఏమని చెప్పింది, నాన్న నిన్నెవరైతే కమాండ్ చేస్తారో వాళ్ళతో ఉండకు, నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళతో ఉండు. ఇప్పుడు నాకు సుమన్ గారు సొంత బాబాయ్తో సమానం, నాకు సొంత బాబాయ్ ఎట్లా అట్లా మీ ఇద్దరు ఎట్లా అన్నదమ్ములాగా ఇద్దరు కలిసిపోయారు. నాకు చాలా ఇష్టం సుమన్ బాబాయ్ అంటే. తర్వాత తనుజ గారు మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ అయితే అద్భుతంగా ఉంది, బయట కూడా అందరు అర్థం చేసుకోరు. ఎందుకంటే మ్యాక్సిమం తనుజ కూడా భరణి గారు ఏజ్ కూతురే, సేమ్ అట్లే అనిపిస్తుంది వాళ్ళిద్దరికీ. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా ఆ విధంగా కుదిరింది. భరణి గారు చెప్పలేకపోతుండే కానీ ఆ విషయం అర్థమే. కానీ దివ్య మాత్రం తట్టుకోలేకపోయింది. అక్కడ మీరు భరణి గారు కూతురు వచ్చినా కూడా దివ్యతో కరెక్ట్ మాట్లాడలేదు, మీరు అబ్జర్వ్ చేశారో చేయలేదు. ఎందుకంటే ఆమెకు కూడా, ఎందుకంటే బయట వేరే విధంగా వెళ్ళిపోయింది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది, ఒక బ్రదర్ సిస్టర్ లాగా లేదు వాళ్ళిద్దరి మధ్య. ఎందుకంటే మీరు కూడా బయట మనం బ్రదర్ సిస్టర్ ఏ విధంగా ఉంటామో మనకు తెలియదా ఫ్రెండ్స్. కాబట్టి మనకి తెలుస్తుంది బ్రదర్ సిస్టర్ ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా చేస్తారు. కానీ ఆమె ఫీలింగ్స్ అనేవి చేంజ్ అయిపోయినవి నిన్న బిడ్డ వచ్చిన తర్వాత. ఇప్పటికైనా ఆమె చేంజ్ కావాలి దివ్య, ఇప్పటికీ చేంజ్ కావట్లేదు. ఎందుకంటే దివ్య పాపం తనుజాని ఓరవలేకపోతుంది, ఆ విషయం అర్థమవుతుంది. వేరే వాళ్ళతో ఉన్నంతసేపు భరణి గారు సంతోషంగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే తనుజ దగ్గరికి వస్తుండో భరణి గారు అప్పుడు దివ్య తట్టుకోలేకపోతుంది. ఒక బ్రదర్గా తట్టుకోలేకపోతుందా మరి, ఇక మీ ఊహలకే వదిలేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఈరోజు ఇమానుయేల్ వాళ్ళ మదర్ వచ్చారు, అసలు అద్భుతంగా ఉంది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అయితే, తల్లి కొడుకుల మధ్య ప్రేమ అయితే అద్భుతంగా ఉంది. ఇవాళ ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈవినింగ్ చూసే వాళ్ళు బిగ్ బాస్ మిస్ కాకండి, అల్టిమేట్ ఉంటుంది. తనుజకి దివ్యకి మధ్య ఫైట్ అంటే కొద్దిసేపు చూపిస్తాడు కాబట్టి చెప్పలేము, కాబట్టి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.